హలో, సెంటారియన్ దిస్ సైడ్. ఈరోజు నేను మీకు బిట్ కాయిన్ ఒక ట్రేడ్ ఇవ్వబోతున్నాను. ఓకేనా? ఆఫ్టర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ అనాలిసిస్, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ స్ట్రక్చర్ ఏం చెప్తుందంటే, అండ్ ఈరోజు డేట్ చూసుకోవచ్చు మీరు, 24th May 5:45 PM అవుతుంది. ఓకే, స్టిల్ ఇక్కడ వీక్లీ క్యాండిల్ క్లోజ్ అవడానికి వన్ డే 12 hours ఉంది. అండ్ నేను చెప్పే రూల్స్ అవి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ దీస్ రూల్స్ అంటే ఈ మార్కెట్ ఈ రూల్స్ని పక్కా ఫాలో అయితే దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మినిమం టార్గెట్ ఆఫ్ 9,000 to 10,000 పాయింట్స్ అయితే బిట్ కాయిన్ ఫాల్. ఇప్పుడు వచ్చే మార్కెట్ స్ట్రక్చర్లో ఏమంటే ఓవరాల్ ఈ స్వీప్ అయితే ఈ స్వింగ్ డెఫినెట్లీ స్వీప్ అవుతుంది. డెఫినెట్లీ ఇక్కడ బ్రేక్అవే గ్యాప్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనము 100,760 1,760 అక్కడ వరకు మార్కెట్ పడుతుందని నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇది జస్ట్ అనాలిసిస్. ఓకే, మీరు ఈ ట్రేడ్ని ఎలా పట్టుకుంటారంటే చెప్తాను. ఇక్కడ చూడండి, మీకు తెలిసే ఉంటుంది మార్కెట్ స్ట్రక్చర్. బట్ ఇఫ్ యూ డోంట్ నో మార్కెట్ స్ట్రక్చర్, మీకు మార్కెట్ స్ట్రక్చర్ అసలు ఏమో తెలియదంటే జస్ట్ కామెంట్ మీ. ఓకే, మనం ఈ ఎస్ఎంసి సిరీస్ ప్లస్ ఐసిటీ సిరీస్ తెలుగులో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అందుకే నేను యూట్యూబ్లో కూడా పెట్టాను. 30th May నుంచి నేను లైవ్ వస్తానని. బట్ ఒక 3-4 days అటు ఇటు కావచ్చు. బట్ డెఫినెట్లీ నేను వస్తాను, లైవ్కి వస్తాను. ఓకే, మీకు డెఫినెట్గా నాలెడ్జ్ ఇవ్వాలి. ఓకే, ఈ సపోర్ట్, రెసిస్టెన్స్ ఇవన్నీ ఏం కాకుండా జస్ట్ ప్యూర్ నాలెడ్జ్. చూడండి ఇక్కడ ఇక్కడ ఉంది. ఇప్పుడు జస్ట్ నేను ఇప్పుడు తీసుకున్న ట్రేడ్ అయితే జస్ట్ ఇది మీకు తెలిసే ఉండేది. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ మీకు ఆర్డర్ బ్లాక్ తెలుసో తెలియదో నాకు తెలియదు. బట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. అండ్ వెన్ ఐ గో టు లోయర్ టైమ్ ఫ్రేమ్ 1 hour and 15 minutes, చూడండి ఎగ్జాక్ట్గా 1,600 పాయింట్స్ అంటే 1:8.25 రేషియో. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ స్ట్రక్చర్ ఉంది, అలా తీసుకున్నాం మనం ట్రేడ్స్. అండ్ మనం వీక్లీలో చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 1,09,339 ఈ లెవెల్ కింద. ఓకే, జస్ట్ నేను మార్క్ చేస్తాను, చూడండి, మీరు కూడా మార్క్ చేసుకోండి. 1,09,329. ఒకవేళ మార్కెట్ వీక్లీ క్యాండిల్ అంటే మండే మీరు చూసేదలికి, ఓకే, సండే నైట్ 12-1 అయిపోయిన తర్వాత మార్కెట్ అంటే 1 week అయిపోతుంది కదా. ఆ 1 week అయినప్పుడు ఈ ప్రజెంట్ 1 week క్యాండిల్ ఇది కింద క్లోజ్ అయితే దెన్ మనం ఏం చేయొచ్చు అంటే డైలీలో వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ ఒక రిట్రేస్మెంట్ ఉంది అండ్ 4 hourలోకి వెళ్తే దెన్ వీ ఫౌండ్ అవుట్ దిస్ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఈ బ్లాక్ ఉంది ఒకటి. ఓకే, అండ్ ఇక్కడ ఆల్రెడీ స్వీప్ అయిపోయింది, చాక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చి మార్కెట్, ఓకే, ఇలా వచ్చి ఆల్రెడీ స్వీప్ అయిపోయింది అండ్ ఇలా వచ్చి ఇక్కడ కొంచెం రీట్రేస్మెంట్ అండ్ ఇక్కడ నుంచి నేను చెప్పినాను కదా 100 అండ్ సంథింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిమెంబర్ దట్ సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ 100-720 ఈ పాయింట్ వరకు మనం పట్టుకుంటే ఇక్కడ నుంచి పట్టుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు మీరు ఒకవేళ సెల్ ట్రేడ్లో కూర్చోవాలనుకుంటే అండ్ దెన్ దిస్ విల్ బీ యువర్. అండ్ మీకు ఇక్కడ కూడా చెప్తాను, ఇక్కడ ఏం చూడాలి, ఈ బ్లాక్లో మనం ఏం చూసి సెల్ చేయాలి. డైరెక్ట్ సెల్ చేయలేము కదా, ఇక్కడ వస్తే అండ్ డైరెక్ట్ ఇది కూడా బ్రేక్ కావచ్చు. ఓకే, మీకు 2 ways చెప్తాను. ఒకటి మన సైడ్, మన వే పాసిబిలిటీ, అండ్ ఒకటి ఒక వీక్లీ క్యాండిల్ కింద దీనిపైన క్లోజ్ అయిందంటే దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆల్ టైమ్ హై రికార్డ్, ఇంకా బ్రేక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఇది చెప్తాను చూడండి. ఇక్కడికి వస్తే ఫస్ట్ టార్గెట్ చెప్పేస్తాను, మళ్ళీ మీకు లోపల ఇక్కడ వెళ్ళి మనం ఇక్కడ ఏం స్ట్రక్చర్ చూడాలి అది చెప్తాను. ఓకే, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 106,839. సెకండ్ టార్గెట్ 104,180 అండ్ ద ఫైనల్ టార్గెట్ ఈ 100,773 సంథింగ్ ఇక్కడ. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే అండ్ ఇక్కడ అండ్ వీక్లీలో చూసుకుంటే దిస్ ఈజ్ అవర్ టార్గెట్. ఓకే, వీక్లీ అనాలిసిస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం, అంటే 4 hour 1 hour అలా. ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, మార్కెట్ కిందికి వచ్చి పైకి వెళ్ళింది అంటే రీట్రేస్మెంట్ అవుతుంది. ఓకే, దెన్
అంటే ఇంకొకటి, ఇది ఒకటే రోజులో మార్కెట్ క్రాష్ అవుతుందా అంటే అది చెప్పలేం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. బట్ మార్కెట్ ఎలా వెళ్ళొచ్చు అంటే ఇలా వెళ్ళొచ్చు. ఓకేనా? బట్ మీ ఈ టార్గెట్స్ అయితే రీచ్ అయిపోతారు. ఓకే, నేను చెప్పిండే రూల్స్ ప్రకారం లాస్ట్లో మీకు అన్ని ఒకసారి రివైజ్ చేపిస్తాను. అంటే ఎగ్జాక్ట్ గుర్తుపెట్టుకునేకి 1 అవర్లో వెళ్తే. అండ్ దెన్ దిస్ ఈజ్ అవర్ ద మెయిన్ బ్లాక్. ఓకే, మార్కెట్ ఇందులోకి ఎంటర్ అవ్వనివ్వండి. జస్ట్ ఒక స్వింగ్ చేయనివ్వండి. ఓకే, అంటే 3 క్యాండిల్ 1 2 3 మధ్యలో క్యాండిల్ హై ఉండాల. అండ్ ఇంకో క్యాండిల్ వెళ్ళి ఇలా వచ్చి ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, అడ్వాన్స్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అని అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఓకే, అండ్ కిందికి వచ్చిన తర్వాత దెన్ వెన్ యూ రీట్రేస్ బ్యాక్, ఒక్క నిమిషం మీకు ప్రీమియం డిస్కౌంట్ వేసి చూపిస్తాను. అవును, మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇది ప్రీమియం జోన్, ఇది డిస్కౌంట్ జోన్ అని మనకు తెలిసింది. ఓకేనా? పైకి వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ ఎంటర్ అవుతాం. అండ్ స్టాప్ లాస్ మన ఈ స్వింగ్ అబోవ్ ఉంటుంది. ఓకేనా? ఆ స్వింగ్ అబోవ్ ఉంటుంది. అండ్ దెన్ వీ కెన్ అలా స్ట్రక్చర్ కానీ క్రియేట్ అయితే దెన్ దీస్ ఆల్ టార్గెట్స్ విల్ బి డన్ ఇలా. ఓకేనా? బిగ్ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ అంటే స్వింగ్ ట్రేడ్లో 1 వీక్ 2 వీక్ అలా కూర్చోవాలనుకుంటే దెన్ దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ ద బిట్ కాయిన్. అండ్ ఇంకొక సినారియో ఏమవచ్చు, ఒకవేళ నేను మీకు ఫాల్ ఒకటే పట్టిస్తాను. ఓకేనా? ఫాల్ ఒకటే ఎలా పట్టుకోవాలి అని చెప్తున్నాను. అండ్ ఒకవేళ ఈ వీక్లీ క్యాండిల్ దీనిపైన వెళ్ళి క్లోజ్ అయితే దెన్ వాట్ వీ కెన్ డూ ఇట్, అది మళ్ళీ పెద్ద వేరే స్ట్రక్చర్ వస్తుంది. అది ఇంకా కాలేదు కాబట్టి మనం చెప్పలేం. మనం ఏం చెప్పగలమంటే ఇప్పుడు ప్రజెంట్ స్ట్రక్చర్ మీద ఇది అవుతుందని చెప్తాం. అండ్ మనం రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ వీక్లీ క్యాండిల్ దీని స్వీప్ అయితే అండ్ మంత్లీలో కూడా చూసుకుంటే జస్ట్ మనం చెప్పిన టార్గెట్స్ ఒకవేళ రీచ్ అయితే వితిన్ 1 వీక్లో దెన్ దిస్ ఆల్సో ఇక్కడ కూడా మనం లిక్విడిటీ గ్రాబ్ అనుకోవచ్చు. అండ్ దెన్ వీక్లీ టార్గెట్స్ వచ్చేసి ఇది 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 అండ్ ఫైనల్గా ఇక్కడ వరకు రావచ్చు. ఓకేనా? మీకు ఏం డౌట్ ఉన్నా సరే నేను 30 అది చెప్పాను కదా, 30 మే టు 5th జూన్ లోపల వస్తాను. మీ ముందరే లైవ్ ట్రేడింగ్ చేద్దాం అంతా. ఓకే, మీకు ప్రతి ఒక్కటి నేర్పిస్తాను. ఓకేనా? అండ్ ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యూ. మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు, లేకపోతే మేము సపోర్ట్ రెసిస్టెన్స్ ఫాలో అవుతామంటే అది మీ ఇష్టం. ఇండికేటర్స్ ఫాలో అవుతానంటే వీవ్యాప్ ఇలా వెళ్ళి మనం ఇట్లా పైన క్యాండిల్ క్లోజ్ అయితే అది మీపై డిపెండెంట్. మీరు అలా ట్రేడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ నా దగ్గర ఒక్క ఇది కూడా లేదు ఇప్పుడు. ఓకే, ఇండికేటర్ లేకుండా నేను చెప్తాను. మేము ఇండికేటర్ పైన పని చేయము. ఇండికేటర్తో అసలు మనకి పని ఉండదు. నేను చెప్పే మార్కెట్ స్ట్రక్చరు అవి ఇవి నేర్చుకుంటే మీకు అసలు ఇవన్నీ ఏమంటారు, ఇండికేటర్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇక్కడ డిమాండ్ జోన్, అక్కడ సప్లై జోన్, అవన్నీ ఏముండవు. అండ్ మీకు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మీకు తెలియని కాన్సెప్ట్స్ కూడా నేను నేర్పిస్తాను. ఓకే, ఈ మషిన్ ఎవరైతే బిల్డ్ చేశారో ఈ ఈ మషిన్, ఓకే, ఈ స్టాక్ మార్కెట్ అని దీని ఆల్గరిథం, ఓకే, మషిన్ చెప్పలేం, ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చెప్తాను. ఓకేనా? ప్రజెంట్ ఇంకొకసారి రివైజ్ చేద్దాం బిట్ కాయిన్. ఓకే, వీక్లీ క్యాండిల్లోకి వెళ్ళండి. అండ్ ఒక్కసారి మీకు ఈ లెవెల్స్ కూడా మార్క్ చేస్తాము. ప్రైస్ లేబుల్ ఒక్క నిమిషం. చూస్తారు కదా 109 229. ఒక్క నిమిషం చూస్తాం. ఒక్క నిమిషం, జస్ట్ ఇక్కడ 109 351 ఒక హారిజాంటల్ లైన్ వేసుకోండి. దీని కింద వీక్లీ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అండ్ ఇక్కడ డైలీ క్యాండిల్లో అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ ఉంది, నో వరీ. అండ్ ఇక్కడ 4 అవర్లో చూసుకుంటే అండ్ వెయిట్ చేయండి. ఓకే, జస్ట్ ఎంటర్ అయితేనే తీసుకోవద్దండి, అంటే మీకు చాలా స్టాప్లో చాలా పెద్దగా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ దూసుకొని వెళ్తానే మీరు తీసుకోకూడదు. ఓకే, ట్రేడ్ ఎంటర్ అవుతానే తీసుకోకూడదు. జస్ట్ వెయిట్ ఫర్ యువర్ మూమెంట్. ఓకే, చెప్పాను కదా మార్కెట్ ఈరోజు ఇలానే ఉండొచ్చు. అండ్ మనకు మండే ఓపెనింగ్ వెళ్తానే ఇలా పైకి రానివ్వండి. అండ్ నేను చెప్పాను కదా స్ట్రక్చర్, ఒక నిమిషం మళ్ళీ చెప్తాను. ఇక్కడంతా మా మనీ అంతా అక్యుములేట్ అయిపోయిన తర్వాత సైడ్ వేస్ అయిపోయిన తర్వాత అండ్ ఎలాగో సండే,
ఓకే. సాటర్డే ఉంది అండ్ సండే ఫుల్ రేంజ్ మోడ్ అయిపోతుంది మార్కెట్. అండ్ ఇలా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక స్వింగ్ చేయనివ్వండి. ఇంకొక స్వింగ్ దాన్ని బ్రేక్ చేయనివ్వండి. అండ్ ఇలా కిందికి వచ్చినప్పుడు ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కానివ్వండి. అండ్ పైకి పోయినప్పుడు ప్రీమియం డిస్కౌంట్ నుంచి ప్రీమియం డిస్కౌంట్ పీడిఆర్ వేసుకోండి. ప్రీమియం నుంచి మనం సెల్ చేద్దాం. ఓకే. ఒక స్వింగ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో స్వింగ్ ఇలా క్రియేట్ అవుతుంది కదా, అప్పుడు మీరు స్వింగ్ ఇట్లా స్టాప్ లాసెస్ ఎలా ఎలా మార్చుకొని రావాలో నేను చెప్తున్నాను. ఓకేనా. ఇలా మళ్ళీ ఇలా ఓకే, మళ్ళీ ఇలా ఓకే. ప్రజెంట్ అయితే బిట్ కాయిన్లో ఇది దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఇఫ్ నేను చెప్పిండే రూల్స్ ఇది ఫాలో అవుతాయి, మరి చెప్పొద్దని అక్కడ అయితే ఏంది ఇది కిందికి అది పైన. ఒకసారి వీక్లీ క్యాండిల్ చూసుకోండి. వీక్లీ క్యాండిల్ ప్లైన్ క్లోజ్ అయితే ఇవన్నీ ఏం పనికిరావు. వీక్లీ క్యాండిలే మెయిన్ ఇంపార్టెంట్. వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ వీ కెన్ హోప్ ద టార్గెట్స్ డౌన్. ఓకే. నేను చెప్పిండే ఎనాలిసిస్ ప్రకారం మీకు ఏం తెలుసో, మీకు ఏం నేర్చుకున్నారో దాని ప్రకారం మీరు ఎనలైజ్ చేయండి మార్కెట్ని. అండ్ నాకు కామెంట్లో చెప్పండి మీ ఎనాలిసిస్ నా ఎనాలిసిస్ మ్యాచ్ అయితే దెన్ వీఆర్ గుడ్ టు గో ఫర్ ద డౌన్ ట్రేడ్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఇది. అండ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో మనది ఛానల్ పేరు సెంటోరియం అండ్ _. ఓకే. ఇది అండ్ మనం యూట్యూబ్లో మీకు తెలిసిందే ఎగ్జాక్ట్గా మీరు ఇది యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి అదిగా సెంటోరియం. ఓకే. ఈ పేరు పెట్టడం గల కారణం నేను ఒక్కసారి వచ్చిన తర్వాత మీకు అన్నీ చెప్తాను. ఓకేనా. ఇవి రెండు ఫాలో అయిపోండి, మీకు ఫర్దర్ అప్డేట్ దొరుకుతాయి దాంట్లో. ఓకేనా. ప్రజెంట్ స్ట్రక్చర్ అయితే ఇది. నేను చెప్పిండే రూల్స్ క్లీన్గా ఇంకొకసారి అర్థం కాకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో వినండి. ఆరామ్గా మీరు 6,000 పాయింట్స్ ఇక్కడ, 8,000 పాయింట్స్ ఇక్కడ, అండ్ టోటల్గా 10,000 పాయింట్స్ ఇక్కడ. ఓకేనా. మళ్ళీ ట్రేడ్ వెళ్ళిపోయిన తర్వాత బ్రో మేము పట్టుకోలేదు, మాకు రాలేదు అంటే మనం ఏం చేయలేం. ఓకేనా. జస్ట్ అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఇప్పటికైతే ఇంతే. ఇప్పుడు బీటీసీలో ఎనాలిసిస్ చెప్పాను కదా, వాటి రూల్స్ అన్ని ఫాలో అయిన తర్వాత మీరు యూ కెన్ సెట్ ఇన్ ఎ ట్రేడ్. ఓకేనా. మండే మార్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మండే మార్నింగ్ మీరు ఎప్పుడైతే లేచిస్తారో అప్పుడు మనకి ప్రీవియస్ వీక్లీ క్యాండిల్ 109,329 కింద క్లోజ్ అవుతేనే దీస్ ఆర్ ద రూల్స్ యూ షుడ్ ఫాలో. అండ్ మీకు అప్డేట్ చేస్తాను సంథింగ్ ఏదైనా ఉంటే. ఓకే. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే నేను అక్కడ అప్డేట్ ఇచ్చేస్తాను. బీటీసీ ట్రేడ్ ఇలా వెళ్తుందంటే దెన్ యూ కెన్ ఎంటర్. ఇక్కడ ఫుల్ అడ్వాన్స్ స్ట్రక్చర్ వస్తుంది కదా, నేను అది చెప్పేస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫాలో అవ్వండి. దెన్ యూ కెన్ ఐ విల్ టెల్ యూ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ దర్. ఓకే. సీ యూ. బై బై.